మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం సర్వీసెస్. బయోమెట్రిక్స్ అన్నమాట. అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేరు, అంత డిప్యుటేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం. నలుగురికి అలాట్ చేసి 10 వెహికల్స్ ఉన్నాయి. ఈ 10 వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియాకి ఏ వెహికల్ మొత్తం ఆల్రెడీ రూటింగ్ ఇచ్చేసాం. ఈ ఏరియా ప్రకారం ప్రతిరోజు మానిటర్ చేస్తాం. ఇన్ కేసు ఎక్కడన్నా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాం. మన శానిటేషన్ ఐటమ్స్ కి అవసరమైన మెటీరియల్ కావచ్చు, ఆఫ్రాన్స్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, సున్నం కావచ్చు, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. మీటింగ్ ఉంది, వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాము. వేరే వాళ్ళు, మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం. ప్లాన్ బుచ్చిరెడ్డిపాలెం అది చేస్తాను. కొంచెం టైం కావాలంటే కన్సల్టెన్సీ నేను 3 నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను. బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా. కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డిపిఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను. దిస్ ఇస్ ద మినిట్స్. డ్యూటీ ఎలక్షన్ కూడా నోడాలో 55 లక్షలు శాంక్షన్ అయి ఉంటాయి. డ్రైన్ వర్క్ ఖాజానగర్ లో 3 బిట్లు ఉన్నాయి. 55 లక్షలకి 3 బిట్లు ఉన్నాయి. వాళ్ళ కౌన్సిల్ ఏం చెప్తారంటే మా బళ్ళలేదు, ఇచ్చేస్తాం, చేసుకున్నాం అంటున్నారు. వాళ్ళు కూడా బళ్ళలేదు అన్నారు. అది కానీ మీరు మాట్లాడగలిగితే అది స్టార్ట్ చేసి నేను అఫీషియల్స్ సబ్మిట్ చేసే ఫొటోస్. బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందా లేదా అది చూడండి. ఓకే, కంప్లైంట్స్ చేస్తారు. కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా. సో మీరు ఒకసారి చెప్పండి, చేస్తాం తప్పకుండా. మేడం గారికి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేశారు, అయిపోయింది అదంతా. దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో, జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చేయండి. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను. సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో, ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు. అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం, డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం, తర్వాత శానిటేషన్, ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించండి. సో ఇవన్నీ ఇమీడియట్ గా చేస్తాం. ఒక డ్రైన్స్ కూడా మాత్రం మేజర్ ఇష్యూ ఉందమ్మా. అది కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. అవి ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేసి చెప్పిన 3 మార్నింగ్ 10:30 అఫీషియల్ గా కూడా జనరేట్ చేస్తాను. దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం, ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా. అక్కడ పీపుల్ ఎవరన్నా లీవ్ చేస్తుంటే లోకల్ పీపుల్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా. అంటే పాలెం మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు. దానివల్ల వచ్చి కమిషనర్ గారితో ఇప్పుడే ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్పందించి దానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది. ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ, కాలువలు పూడికలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు. సో దానికి ఇంకా కొంచెం అన్ని ప్రొసీడింగ్స్ గురించి, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ గురించి, తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలువలు పూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులు అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం, ఎప్పుడు నిత్య అవసరమైన వసతులు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారి ద్వారా చేయాలని